ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గర బీసీసీఎల్, ఎస్సీసీఎల్ నాయకులు నిరసన తెలిపారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకం అని చెప్పి పథకాలు పెట్టి ప్రజలందరికి ఇవ్వకుండా తిరోగమనం వైపు పయనిస్తున్న చంద్రబాబు నాయుడికి తొందరలో ప్రజలు బుద్ధి చెబుతారని కూడా చంద్రబాబు చెప్పదలుచుకున్నా. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అంటే లేని కేసుని క్రియేట్ చేయటమే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అనేక స్కాములు ఎదుర్కొన్నాడు కాబట్టి అలాంటివి వైసీపీ వాళ్ళ మీద ఆపాదించాలి, వైసీపీ వాళ్ళని అణిచివేయాలని కుట్రలో భాగంగా చేసేవన్నీ కూడా కుట్రపూరిత రాజకీయాలు. వెన్నుపోటుతో పుట్టినటువంటి మనిషి అక్రమ మార్గంలో, అధర్మ మార్గంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా గెలిచినటువంటి వాడు మొన్న ఎలక్షన్స్ 2024లో. ఇప్పుడు సుప్రీంకోర్టులో అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయం మీద సీరియస్గా తీసుకుని దీని మీద విచారణ చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళ యొక్క పాపభాండం పగులుతుంది. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే మద్దతుగా మాట్లాడతారో వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మద్యం కుంభకోణం అది 2014 నుంచి వస్తున్నటువంటి పాలసీని అమలు చేశారు. 19 వరకు 19 నుంచి గవర్నమెంట్ వారే అమ్మారు. ఇందులో కుంభకోణం చేసే ఆస్కారమే లేదు. కావాలని మిథున్ రెడ్డి గారిని ఇరికించడం జరిగింది.